విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఆ సైన్స్ టీచర్ తన ఇంటిని సైన్స్ మ్యూజియంగా మార్చేశాడు. విద్యార్థుల కోసం ఆ టీచర్ తన సొంత నిధులను ఖర్చు చేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేలా ఈ మ్యూజియంను తీర్చిదిద్దాడు. ఆ టీచర్ నెల్లూరు జిల్లా పొదలకూరులోని డిఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏవి సుధాకర్. తరగతి గదిలో తన సబ్జెక్టును చెప్పేసి వెళ్లిపోకుండా విద్యార్థుల కోసం తన వంతు ఏదో చేయాలనే తపనతో నెల్లూరులోని వేదాయపాలెంలో తన ఇంటి పైభాగంలోని అంతస్తు తన తల్లి అత్తివరం వెంకమ్మ జ్ఞాపకార్థం 15 లక్షల రూపాయల ఖర్చుతో ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ను ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ కార్నర్లో అత్యాధునిక టెలిస్కోప్, మైక్రోస్కోపులు, ప్రాజెక్టర్లతో పాటు పురాతన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. చిన్నపిల్లలు సైన్స్ పై మక్కువ పెంచుకునేలా ఆట వస్తువులు, బొమ్మల్ని ఉంచారు. అలాగే పురాతన నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించి పెట్టారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు సులువుగా చేసేందుకు సహకారం అందిస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లలను తన ఇంటికి ఆహ్వానించి సైన్స్లో సరికొత్త విషయాలను నేర్పిస్తున్నారు. ఇక విద్యార్థులు చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల మక్కువ పెంచుకుంటే శాస్త్రవేత్తలు అయ్యేందుకు దోహదపడుతుందనేది ఆయన విశ్వాసం. సైన్స్ పరిశోధనలో ఆయన చాలా అవార్డులను కూడా సాధించారు. సుధాకర్ సతీమణి త్రివేణి సైన్స్ కార్నర్ నిర్వహణలో తన భర్తకు ఎంతగానో సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అని నిరూపిస్తూ తన భర్త లక్ష్యాన్ని అధిగమించేందుకు ఆమె పాటుపడుతున్నారు. ఎక్కడ కూడా ఏ ప్లానెట్ కూడా అన్నారు ప్రొజెక్టర్ కానీ ఫ్యాన్లకు కానీ వచ్చాను. మిగతా ఇది శ్రీనగర్ నుంచి వచ్చింది. ఇక్కడ చూడు అన్ని కూడా సేమ్ పిల్లలకు సంబంధించి ఫారెస్ట్, ఎక్వేరియం, ఇక్కడ కూడా చూడు ఆడ కూడా కర్టన్స్ అన్ని కూడా ఏబిసిడీలు సంబంధించి. ఏమంటారు సార్ ఇది మనకు చూసేదానికి గాల్లో పెన్ను వేలాడుతున్నట్టు కనబడుతుంది కదా. దీంట్లో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే మ్యాగ్నెటిక్ లివియేషన్. అందుకే MAGLEV అని పెట్టారు. అంటే ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ అనేటివి పనిచేయడం వల్ల వాటి యొక్క వికర్షణ బలంతో ఆ పెన్ అనేది వేలాడుతూ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అయస్కాంతం యొక్క ఆకర్షణ వికర్షణ ధర్మం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఇది సుపరిచితమే. అంటే మనం ఆకుల్ని తీసుకొని వాటిని పేజీల మధ్య పెట్టి ప్రెస్ చేసినప్పుడు వాటి యొక్క ఈ హెర్బేరియం షీట్లో వాటి యొక్క శాస్త్రీయ నామాలు, వాటి యొక్క విశిష్టతను మనం తెలియజేసేటువంటి క్రమము.
కానీ ఇక్కడ ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి హెర్బేరియం షీట్ల యొక్క విశిష్టత ఏంటంటే వివిధ దేశాల్లో సంపాదించినటువంటి ఈ ఆకులన్నింటినీ హెర్బేరియం షీట్లుగా నేను తయారు చేయడం జరిగింది. ఈ హెర్బేరియం షీట్స్ కింద వాటి యొక్క డిస్క్రిప్షన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇలా దగ్గరగా 15 రకాలైనటువంటి ఆకులను వివిధ దేశాల్లో నేను సేకరించి మీకు ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది. 100 సంవత్సరాల క్రితం నాటి ఇంగ్లాండ్ వారి కాలంలో తయారు చేయబడినటువంటి ఈ పింగాణి డోము నేటికి కూడా మంచి కాంతి ఇస్తుందనడంలో సందేహం అనేది లేదు. సో ఆ రోజు ఉపయోగించేటువంటి మన ఎలక్ట్రానిక్ వస్తువులు కనుక గమనించినట్లయితే ఇది స్విచ్ బోర్డు, ఇది మన ఈపీతో తయారు చేసినటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డుకి ఈ ప్లగ్ హోల్డర్ని పెట్టి దాంట్లో బల్బు పెట్టేవాళ్ళు. దాని తర్వాత ఇది వేలాడేటువంటి హోల్డర్. అప్పట్లో అన్నీ కూడా ఈ యొక్క రాగితో కానీ లేదంటే బ్రాస్తో కానీ తయారు చేసినటువంటి వస్తువులను ఉపయోగించేవాళ్ళు. అందువల్ల అవి చాలా కాలాలు అంతరించిపోతున్నటువంటి ఈ సైన్స్ పరికరాలు అయితేనేమి, ఏదైనటువంటి పురాతనమైనటువంటి వస్తువులను సేకరించేటువంటి పనిలో నేను అనేక రకాలైనటువంటి యాంటిక్స్ మరియు వింటేజ్ పరికరాలను నేను సేకరించడం జరిగింది. ఈరోజు నా దగ్గరగా 10 లక్షల రూపాయల విలువైనటువంటి యాంటిక్ సామాగ్రి పొందుపరచుకోవడం జరిగింది. ఈ యొక్క యాంటిక్ సామాగ్రి చూసేందుకోసం అనేక మంది ప్రతి ఆదివారం మా సైన్స్ కార్నర్ను విజిట్ చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా విజ్ఞాన శాస్త్ర ఫలాలు అందుకునేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి చిన్నారులకు కూడా నేను ప్రతి ఆదివారం కూడా క్యాంప్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. నా దగ్గర 2000 రకాలైనటువంటి సైన్స్ పాఠ్యపుస్తకాలతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 1947వ సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు అమల్లో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల సేకరణను నేను ఒక మహోద్యమంగా చేపట్టి 90% పుస్తకాలను నేను సేకరించడం జరిగింది. ఆ పుస్తకాల కోసం అనేక మంది అభిరుచి కలిగినటువంటి సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.